హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మన ఛానల్లో ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, దానికంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ చేస్తుందని మీరు బేసిక్స్ తెలుసుకున్నట్లయితే మీకు ట్రేడింగ్ కొంచెం ఈజీ అయిపోతుంది. సో మన ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందని బేసిక్స్ తెలుసుకొని నెక్స్ట్ స్టెప్స్ మనం ట్రేడింగ్ అంటే ఏంటిది, ట్రేడింగ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం మీకు సూటబుల్ అయ్యే ట్రేడింగ్ మెథడ్ ని మనం అయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఈ వీడియో ఒకటైతే మీకు కంప్లీట్ బేసిక్స్ క్లియర్ అయిపోతుంది. సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు మన ఛానల్ వచ్చే ఫ్యూచర్ స్ట్రాటజీస్ కానీ కాన్సెప్ట్ కానీ మీకు అర్థం కావు. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, యూజ్ అయినట్టు అనిపిస్తే మాత్రం మీరు ఏ ఫ్రెండ్ తో ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో మన ఛానల్ కి హెల్ప్ అయినట్టు ఉంటుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్ మన టాపిక్ లోకి వెళ్ళిపోదు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ అంటే ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, పైసలు ఎట్లా జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎక్స్ ఉంది అనుకుందాం. కంపెనీ ఎక్స్ ఏం చేస్తుందంటే వాళ్ళ కంపెనీ షేర్స్ లలో మనకైతే షేర్ హోల్డర్స్ కోసం ఒక పోర్షన్ అయితే టైడ్ చేస్తుంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ వేరే వాళ్ళు కానీ మనం ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ వల్ల మన షేర్స్ బై చేసుకొని మనకైతే మనం ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ కావచ్చు. మనం బై చేసిన షేర్స్ బట్టి ఆ కంపెనీలో మనకు 0.001% అట్లా మనం అయితే ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్ అవుతాం. సో ఆ కంపెనీ ఎప్పుడు గ్రో అవుతుందో అప్పుడు మనకైతే ప్రాఫిట్ వస్తాయి, మనం రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తాం. ఒకవేళ కంపెనీ లాస్ అయింది అనుకో, మనకు కూడా సేమ్ షేర్ హోల్డర్స్ కాబట్టి మనకు కూడా లాస్ వస్తుంది. సో ఇది సింపుల్. స్టాక్ మార్కెట్ గురించి ఇంత షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఏంటిది, ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ట్రేడింగ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రేడింగ్ గురించి తెలుసుకునే ముందు మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రాడే ఉంటుంది, ఒకటి డెలివరీ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రాడే అంటే ఏంటిది, ఇంట్రాడే లో మనం అదే రోజు బై చేసి సెల్ చేసినాం, ఒకటే రోజులో బై చేసి సెల్ చేస్తే అది ఇంట్రాడే అవుతుంది. మార్నింగ్ 9:50 బై చేసి ఈవినింగ్ 3:50 లోపు మనం దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. దాన్ని ఇంట్రాడే అంటాం. ఒక డే లేదా 2 డేస్ మనం ఎక్స్చేంజ్ చేసి పొజిషన్ లో పెట్టుకున్నట్టయితే అది మనకు డెలివరీ కిందకి వస్తుంది. ఇప్పుడు చెప్పేది అన్ని కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ కాన్సెప్ట్ అండి, దాని తర్వాత నేను లైవ్ గా డెమో కూడా చేసి చూపెడతా. ఇంట్రాడే ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి, డెలివరీ ఎట్లా తీసుకోవాలి, డెలివరీ మనకు దేనికి యూజ్ అవుతాయి, ఇంట్రాడే మనం దేనికి పెడతామని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ అయితే క్లియర్ చేసుకోండి. సో ఇప్పుడు మనకైతే బై అండ్ సెల్ లో మనకైతే ఇంట్రాడే ఉన్నాయి, డెలివరీ 2 ఉంటాయని అర్థమైపోయింది కదా. నెక్స్ట్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ లో మనకైతే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ట్రేడింగ్, ఇంకొకటి స్కాల్పింగ్, ఇంకొకటి స్వింగ్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే నార్మల్ డే ట్రేడింగ్, అంటే నార్మల్ మనం మార్నింగ్ ఆప్షన్ లేదా స్టాక్ ని మార్నింగ్ బై ఈవినింగ్ 3:50 లోపు సెల్ చేస్తాం, అది నార్మల్ ట్రేడింగ్. ఇంకొకటి స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే మనం చేసిన టెక్నికల్ అనాలిసిస్ బట్టి మనకు నెక్స్ట్ 1 వీక్ 2 వీక్ లేదా 3 వీక్స్ లోపు దీని మూమెంటం ఇంకా ఎక్కువ ఉంది, ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు మనం అయితే దాన్ని డెలివరీలో ఆప్షన్ లేదా స్టాక్ ని బై చేసుకొని వీక్స్ ఆర్ మంత్స్ ఇట్లా పెట్టుకుంటాం. మన టార్గెట్ వచ్చేది మనం దాన్ని సెల్ చేసేస్తాం, స్క్వేర్ ఆఫ్ చేసేస్తాం. దీన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్కాల్పింగ్ అంటే మనం బై చేసిన ఆప్షన్ లేదా స్టాక్ ని విత్ ఇన్ మినిట్స్ ఆర్ విత్ ఇన్ సెకండ్స్ లో స్క్వేర్ ఆఫ్ చేస్తాం ప్రాఫిట్. స్వింగ్ లో మనం విత్ ఇన్ మంత్స్ సెకండ్స్ లో ఎందుకు స్క్వేర్ ఆఫ్ చేస్తాం అంటే, స్కాల్పింగ్ లో మనం అలా ఇన్వెస్ట్ చేసే క్వాంటిటీ అయితే చాలా యూజ్ చేస్తాం. క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు క్యాపిటల్ కూడా ఎక్కువ పడుతుంది. సో మన రిస్క్ కూడా అలానే ఉంటుంది. మనకు 1, 2, 3 పాయింట్స్ లోనే మనకు చాలా రిస్క్ కూడా వస్తుంది. అలాగే తక్కువ పాయింట్లలో మీకు ప్రాఫిట్ వచ్చినా చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. రిస్క్ ఎంత ఉన్నదో ప్రాఫిట్ కూడా అంతే ఉంటుంది. సో స్కాల్పింగ్ అయితే మీరు బిగినర్స్ అయితే కొంచెం పక్క పెట్టాలి ఫస్ట్ అయితే. ఇప్పటివరకు అయితే మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి అని ప్రతి ఒక్కటైతే క్లియర్ గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్ మార్కెట్ లో వెళ్ళి లైవ్ గా నేను ఇంట్రాడే ఉండి డెలివరీ షేర్స్ అయితే తీసుకొని మీకు చూపిస్తా. సో మీకు అయితే నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఇప్పుడు మనం అయితే జీరోదా డాష్ బోర్డ్ లో ఉన్నాం కదా, ఇది మీ జీరోదా డాష్ బోర్డ్. ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి, ఇక్కడ మనం ఏమేమి ఆర్డర్ పెట్టినామని ఉంటుంది. ఇందులో ఈ పోర్ట్ఫోలియోలో మన హోల్డింగ్స్ ఉంటాయి, అలాగే పొజిషన్స్, మీ ఇంట్రాడే లో తీసుకున్న పొజిషన్స్ అయితే ఇలా చూపిస్తుంది. సో ఇవి బిడ్డింగ్ ప్రైజెస్, ఇవి మన ప్రొఫైల్ సెట్టింగ్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు వాచెస్ లోకి వచ్చి మనం ఫస్ట్ ఒకటి ఇంట్రాడే ఉండి డెలివరీకి డిఫరెన్స్ ఏంటిది, మనం అవి ఎట్లా బై సెల్ చేయాలని చూద్దాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేసినట్టయితే మనకైతే 2 ఆప్షన్ వచ్చినాయి, బై వచ్చినాయి, సెల్ వచ్చినాయి. మనం ఇంట్రాడే డెలివరీ బైలో చేయొచ్చు, సెల్ లో చేయొచ్చు. సో మనం ఒక స్టాక్ అనేది బై చేసుకొని మనీ ఏం చేసుకోవచ్చు, స్టాక్ పడతానంటే సెల్ చేసుకొని కూడా మనీ ఏం చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బై చేసి చూద్దాం. బై చేసినట్టయితే మనకు ఫస్ట్ ఏం చూపిస్తుంది, క్వాంటిటీ చూపిస్తుంది, కింద లిమిట్ ప్రైస్ చూపిస్తుంది. లిమిట్ ప్రైస్ అంటే మీరు ఒక అకౌంట్ సెట్ చేసుకొని, ఇప్పుడు ఎంత ఉంది, మార్కెట్ ప్రైస్ 980 ఉంది. ఇప్పుడు మీరు లిమిట్ ప్రైస్ 975 పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ గా మార్కెట్ అనేది 975 ఖర్చుతోనే అప్పటి వరకు వెయిట్ చేసి 975 ఖర్చుతోనే ఆటోమేటిక్ గా మీ ఆర్డర్ అయితే బుక్ చేస్తుంది. సో ఇది లిమిట్ ప్రైస్ అంటే. నెక్స్ట్ ఇక్కడ యారో ప్రైస్ చేసినట్టయితే మనకైతే షిఫ్ట్ అవుతుంది మార్కెట్ ప్రైస్. అంటే ఇప్పుడు మార్కెట్ ఎంత ఉన్నదో అదే ప్రైస్ కి ఇమీడియట్ గా మనకైతే బై ఆర్ సెల్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా బై అయిపోతుంది. సో మార్కెట్ ఉన్నాయి, లిమిట్ ప్రైస్ అంటే డిఫరెన్స్. ఇప్పుడు ఇందులో మీకు ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ ఎంటర్ చేసుకొని చూడాలి. మీరు ఎంటర్ చేసిన క్వాంటిటీకి ఎంత అమౌంట్ అవుతుంది, చార్జెస్ ఎంత పడుతుంది అని చూడాలనుకుంటే కింద ఇక్కడ అమౌంట్ అని ఉందిగా 980 ప్లస్ 1 రూపీ, దాని పక్కన మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందని చూపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం -141 అని చూపిస్తుంది నా అకౌంట్ లో. నెక్స్ట్
ఇంట్రాడే ఉన్న డెలివరీ. ఇప్పుడు మనం ఆప్షన్ బై చేసినాం, దీన్ని ఇంట్రాడే ఎలా చేయాలి, ఇదే రోజు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంట్రాడే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్రాడే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టు అయితే మీకు ఆటోమేటిక్ గా మీరు సెల్ చేసినా చేయకున్నా కానీ 3:15 లోపు మీ స్టాక్ అయితే మీ ఆర్డర్ అయితే స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా డిమాట్ అకౌంట్ మీ అకౌంట్ అయితే స్క్వేర్ ఆఫ్ చేస్తుంది. సో నెక్స్ట్ లాంగ్ టర్మ్ పెట్టుకున్న అయితే మీరు పెట్టుకున్న స్టాక్ పొజిషన్ నుంచి హోల్డింగ్ లోకి నెక్స్ట్ డే హోల్డింగ్ లో కన్వర్ట్ అవుతుంది. సో మీరు డేస్ లేదా మంత్స్ లేదా వీక్స్ ఇయర్స్ ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఇంట్రాడేకి ఉండే డెలివరీకి చార్జెస్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఇంట్రాడేకి వేరే చార్జెస్ ఉంటాయి, డెలివరీకి వేరే చార్జెస్ ఉంటాయి. సో ఇది కంప్లీట్ బేసిక్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియో మీకు కొంచెమన్నా యూజ్ అని అనిపిస్తే, మీకు కొంచెమన్నా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ లో మాత్రం కంపల్సరీ మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోస్ నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.